జోన్ ఆర్టీఐ మీడియా. నమస్కారం, వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాలుష్య నియంత్రణపై త్వరలోనే సమగ్రమైన విధానం ప్రకటిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం. జాతీయ విద్యా దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగం. నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం, తమిళనాడు శ్రీలంక తీరాల వైపు ప్రయాణం. జాతీయ విద్యా దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఎవ్వరు కూడా వ్యవస్థల్ని విచ్ఛిన్నం చేయాల. ఫస్ట్ టైం వ్యవస్థల్ని విచ్ఛిన్నం చేసి బ్రాండ్ దెబ్బతీసి చాలా దెబ్బతీసే పరిస్థితికి వచ్చారు. దీనివల్ల చాలా ఇబ్బందులు వచ్చాయి. నేను ఒకటే మీ అందరినీ కోరుతున్నా, ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో దీన్ని చూసి నేను భయపడిపోయి వెనక్కిపోవడం లేదు. మేము ఒకటే పిలిపించాం. ఆ పిలుపు మీరు కూడా స్పందించారు. ప్రజలు గెలవాలి. ప్రజలు గెలవాలంటే ఎన్డీఏ గవర్నమెంట్ రావాలి, మళ్ళీ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసుకోవాలని చెప్పి ఒక పిలిపిస్తే చరిత్రలో ఎప్పుడూ గెలిపించిన విధంగా 93% సక్సెస్ రేట్ వచ్చింది. అందులో టీచర్స్ మీ రోల్ కూడా పెద్ద ఎత్తున ఉంది. అలాంటి చొరవ చూపించిన అందరినీ కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇంకొక పక్కన మీరు చూస్తే భవిష్యత్తు, ఎక్కడ చూసినా నాలెడ్జ్ ఎకానమీకే భవిష్యత్తు ఉంటుంది. రాబోయే రోజుల్లో హార్డ్ వర్క్ చేయడం కాదు, స్మార్ట్ వర్క్ చేయాలి. ఒక సెల్ ఫోన్ ఉంటే చాలు, ప్రపంచంలో ఎక్కడున్నా బతికిపోతాం, ఏ పని కావాలని చేసుకుంటాం. ఆ స్టేజ్కి రీచ్ అయిపోయాం. ఈ నాలెడ్జ్ ఎకానమీలో టీచర్స్ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ఎక్కడికక్కడ మీ స్కిల్స్ని మీరు పెంచుకోవడమే కాకుండా పిల్లల్లో కూడా ఆ స్కిల్స్ పెంచవలసిన బాధ్యత మీ దగ్గర ఉంది. ఇది అనునిత్యం మనందరం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు మొదటి స్టేట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్కిల్ సెన్సస్ చేసి భవిష్యత్తుకు ఎలాంటి స్కిల్స్ కావాలనో అలాంటి స్కిల్స్ నేర్పించడం కోసం ఒక కార్యక్రమం పెట్టుకున్నాం. ఇది ఒక వినూత్నమైన కార్యక్రమం కింద నేను భావిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు అపార్ ఉంది, పిల్లలందరి డేటా దాంట్లో అప్డేట్ చేస్తున్నాం. దీనివల్ల 20 సంవత్సరాల తర్వాత ఎలాంటి రిసోర్సెస్ కావాలనో ఇప్పుడే మనం ప్లానింగ్ చేసి కరికులం కూడా ఇప్పటి నుంచే మార్చుకునే అవకాశం వచ్చే అవకాశాలు ఉన్నాయి. నేను 20 సంవత్సరాల మునుపు ఐటీ ప్రారంభించినప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి నేను ఆలోచించాల. ఐటీ పెట్టాం. ఈ ఐటీ ముందుకు తీసుకుపోతుంది, ట్రాన్స్పరెన్సీ వస్తుంది, అకౌంటబిలిటీ వస్తుంది, లేకపోతే స్పీడీనెస్ పెరుగుతుంది. కాంపిటేటివ్ వరల్డ్లో ఐటీ ఉంటే తప్ప మనం పోటీ ప్రపంచం నిలబడలేమని చెప్పి పెట్టాం. అది ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరకెళ్ళి డీప్ టెక్నాలజీ వరకు వెళ్ళే పరిస్థితికి వచ్చాం. ఈరోజు మనం ఏ నిర్ణయం చేయాలన్నా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించుకుంటే 90% మనం తీసుకునే నిర్ణయాలు కరెక్ట్గా ఉంటాయి. అది మాస్టరైజ్ చేస్తే 95-97% కూడా యూనిఫామ్గా కరెక్ట్ నిర్ణయాలు తీసుకునే పరిస్థితి వస్తుంది. ఇది వినూత్నమైనటువంటి విధానం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఆ రోజు బయోటెక్నాలజీ అన్నప్పుడు మాట్లాడుతున్నా. నేను 20 ఏళ్లకు మునుపు బయోటెక్నాలజీ పెట్టాను హైదరాబాద్లో. నిన్న కోవిడ్ వస్తే అక్కడ తయారు చేసిన వ్యాక్సినే మనలు కాపాడడం కాకుండా ప్రపంచానికి ఇచ్చే పరిస్థితికి వచ్చాం. ఈరోజు మనం చేసే పని దాని విలువ ఈరోజు తెలియదు, కానీ
హైదరాబాద్ ను కాలుష్యం నుంచి కాపాడే ప్రయత్నాల్లో భాగంగా కాలుష్య నియంత్రణపై త్వరలోనే సమగ్రమైన విధానం ప్రకటిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. కాలుష్య నియంత్రణలో భాగంగా ఓఆర్ఆర్ పరిధిలో కొత్తగా 3,000 ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. తెలంగాణ సమాజంలో 22,22,062 మంది రైతులకు 18,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ జరిగింది 10 నెలల్లో. తెలంగాణ సమాజంలో మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారి రవాణా శాఖ ఆర్టీసీ 1,05,00,000 మంది ఆడబిడ్డలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేయడంతో తెలంగాణ ప్రభుత్వం 3,541 కోట్ల రూపాయలు ఆర్టీసీకి చెల్లించింది. ఈరోజు నష్టాల ఊపిలో కూరుకుపోయిన ఆర్టీసీ లాభాల బాటలో పడ్డది. ఈరోజు డ్రైవర్లు కండక్టర్లు వాళ్ళ కుటుంబ సభ్యులు సంతోషంగా దసరా దీపావళి పండుగ చేసుకుంటున్నారు. ఈరోజు పేదోళ్ళు 200 యూనిట్లు పట్టణాలలో గ్రామాలలో తండాలలో కూడా పేదవాళ్ళ ఇంట్లో లైట్ వెలుగుతుంది అని అంటే 200 యూనిట్లు ఉచితంగా ఇవ్వడంతో 49,90,000 మంది కుటుంబాలు ఈరోజు ఉచిత 200 యూనిట్ల విద్యుత్తును ఉచితంగా వినియోగించుకుంటున్నారు. ఈరోజు మా ఆడబిడ్డలు 500 రూపాయల సిలిండర్కే దాదాపుగా 55 లక్షల కుటుంబాలు 500 రూపాయలకే ఈరోజు రాష్ట్రం మొత్తం ఆడబిడ్డలు సిలిండర్ కొనుక్కోగలుగుతారు. 1,200 రూపాయలున్న సిలిండర్ ఈరోజు 500 రూపాయలకే ఆ తల్లులకు వస్తుంది. అదేవిధంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ నీ కల్తీ మందుతోనో నీ బెల్ట్ షాపులతోనో వ్యసనాలకు లోనైన కుటుంబాలు ఈరోజు ఆరోగ్యం దెబ్బతింటే 10 లక్షల రూపాయల రాజీవ్ ఆరోగ్యశ్రీ ఎక్కడైనా ప్రభుత్వ నిధులతోటి వాళ్ళు వైద్యం తీసుకునే విధంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని ఈరోజు ప్రభుత్వం అమలు చేసింది 10 నెలల. ఇలా చెప్పుకుంటూ వెళ్తే 21,000 మంది టీచర్లకు 15-20 సంవత్సరాల నుంచి ప్రమోషన్లు లేకపోతే బదిలీలు లేకపోతే టీచర్లు పూర్తిగా నిరాశ నిస్పృహలకు లోనైతే 21,000 మంది టీచర్లకు ప్రమోషన్లు ఇచ్చిన చరిత్ర మా ప్రభుత్వాన్ని. 35,000 మంది టీచర్లను బదిలీ చేసి 317 జీవోతో వాళ్ళని ఇబ్బంది పెడితే భార్య ఒక దగ్గర భర్త ఒక దగ్గర ఉంటే వాళ్ళందరినీ ఒక దగ్గర ఉండే విధంగా ఆ జీవోలో ఉన్న లోపాలను సవరించిన ప్రభుత్వం మాది. ఈరోజు చదువుకునే విద్యార్థులకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఇచ్చినా అని చెప్పిండు. 10 ఏళ్లలో ఏ ఒక్క రెసిడెన్షియల్ స్కూల్ అయినా నిర్మాణం జరిగిందా మీరు ఆలోచన చేయండి. ఒక పక్కన ఆయన ఉండడానికి 10 ఎకరాలలో కట్టుకున్నాడు, వాస్తు కోసం సచివాలయం కట్టుకున్నాడు 100,000 కోట్లు పెట్టి. కానీ రెసిడెన్షియల్ స్కూల్స్ పేదోళ్ళ పిల్లలు చదువుకోవడానికి ₹1 ఖర్చు పెట్టలే. ఈ ప్రభుత్వం వచ్చిన వెంబడే 100 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఈచ్ క్యాంపస్కి 20-25 ఎకరాల స్థలాన్ని కేటాయించడమే కాదు 125 కోట్లు ఒక్కొక్క క్యాంపస్కి కేటాయించడం. దాదాపుగా 12,000 కోట్ల రూపాయలతోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లలు చదువుకోవడానికి అలా ప్రభుత్వం నిధులు కేటాయించి విద్యనే ఈ తెలంగాణ సమాజాన్ని నిర్మిస్తుంది, విద్యనే ఈ తెలంగాణ సమాజాన్ని ముందుకు తీసుకెళ్తుందని పేదోళ్ళ పిల్లలకు ఈరోజు మేము అవకాశం ఇచ్చినాం. 2011లో గ్రూప్ 1 పరీక్షలు ఏపీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల్లో పలువురు నాయకులు మాట్లాడారు. Presentation of annual financial statement budget for the year 2024-2025. కుల్ రవీంద్ర గారు. నమస్కారం అధ్యక్ష, సభకి నమస్కారం. గౌరవనీయ అధ్యక్ష, 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను మన రాష్ట్ర వార్షిక బడ్జెట్ను మీ అనుమతితో గౌరవ సభ ముందు ప్రతిపాదిస్తున్నాను. ఈరోజు నేను ప్రవేశపెడుతున్న బడ్జెట్ ప్రతిపాదనల ప్రాముఖ్యత అంకెలను మించినది. మన రాష్ట్రాన్ని కాపాడాలని అపూర్వమైన తీర్పుని ఇచ్చిన ప్రజల సంకల్పానికి ఇది ప్రతిబింబం. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే గత ప్రభుత్వం దుష్పరిపాలన వలన మన రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని ప్రజలకు తెలియజేయడం మా ప్రభుత్వ నైతిక కర్తవ్యం. మా ప్రభుత్వం వెలువరించిన 7 శ్వేతపత్రాల ద్వారా ఇది జరిగింది. సమిష్టి అవగాహన, అవసరమైన అంశాలపై బహిరంగ చర్చను ప్రోత్సహించడం, రాష్ట్ర పునర్నిర్మాణ ప్రక్రియలో మద్దతు కూడగట్టడం వీటి ఉద్దేశం. ఈరోజు మన రాష్ట్రం ఎదుర్కొంటున్న సవాళ్లు రాష్ట్ర ఆర్థిక వ్యవహారాల దుర్వినియోగం, రాష్ట్ర వనరుల మళ్లింపు, లోపభూయిష్టమైన ఎక్సైజ్ మరియు ఇసుక విధానాల వలన
సహజ వనరుల దోపిడీ వలన రాష్ట్ర ఆదాయానికి గండిపడడం, ప్రభుత్వ పన్నులను దారి మళ్లించడం ద్వారా రాబోయే 25 సంవత్సరాల భవిష్యత్ ఆదాయానికి గణనీయంగా తగ్గించడం, పరిమితికి మించి రుణాలు అధిక వడ్డీ రేట్లకు తీసుకోవడం, కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను ఉల్లంఘించి రుణాలు తీసుకోవడం, కేంద్ర ప్రాయోజిత పథకాల నిధుల మళ్లింపు, ప్రజల పౌష్టిక ఆహారం కోసం చిక్కీ వైద్య సామాగ్రి వంటి ముఖ్యమైన పథకాలను చెల్లింపులు నిలుపుదల, స్థానిక సంస్థల నిధుల మళ్లింపు, ఉద్యోగులను పెరిగిపోయిన బకాయిలు, వివిధ పనులకు చెందిన బిల్లుల బకాయిలు, అన్ని ప్రాజెక్టులను సమీపజేయడం ద్వారా నీటిపారుదల రంగాల పతనం, ఇంధన రంగ విధ్వంసం, కొత్తగా బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ ఏర్పాటు ద్వారా కార్పొరేషన్ నిధుల మళ్లింపు పైన పేర్కొన్న కారణాల వలన దేశంలోనే తొలిసారిగా ఆర్థిక గందరగోళ పరిస్థితులు ఎదురయ్యాయి. కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ వారి నివేదికలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై ప్రతికూలంగా వ్యాఖ్యానించడం జరిగింది. నేడు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పతనం అంచున ఉంది. మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ప్రారంభించిన రాష్ట్ర ప్రగతిని పునర్నిర్మించడం ఇప్పుడు నేటి తరం చేతుల్లో ఉంది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ప్రేరణే మాకు చోదక శక్తి. ఈ సందర్భంగా వారి మాటలను నేను ఉదహరించాలని అనుకుంటున్నాను. ప్రతి సంక్షోభాన్ని అంకిత భావంతో, సృజనాత్మకతతో కులగణన సర్వేలో 75 ప్రశ్నలు ఎందుకు, ఎవరి బాగు కోసం అన్ని ప్రశ్నలని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సర్వే పేరుతో కాలయాపన చేస్తూ సమస్యల నుంచి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుందని ఆయన విమర్శించారు. కులగణన మీన్స్ మీరు దాని డెఫినేషన్ కూడా మీరు రాయలేకపోతారు, మీరు చెప్పలేకపోతారు. సర్వేలు జరుగుతుంటేనేమో ఇన్వెరిటర్లు వచ్చిండ్రు, ఏదో ప్రపంచం బద్దలైనట్టు తిరుగుతున్నారు, చేస్తున్నారు అని మీరే చెప్పారు. కులగణన అనేది ఏంది? నువ్వు ఏ కులం చెప్పడానికే కదా. అసలు ఆ క్వశ్చనర్ ఎట్లుంది? క్వశ్చనర్లో ఎన్ని పాయింట్లు ఉన్నాయి? ఆధార్ కార్డుతో వాళ్ళకేం అవసరం? నా ఇన్కమ్తో వాళ్ళకేం అవసరం? నువ్వు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నావు, ఏం చేస్తున్నావు, గతంలో ఈ ప్రభుత్వం నుంచి ఏం బెనిఫిట్ పొందినావు, నీకు ఏమేమి ప్రాపర్టీస్ ఉన్నాయి, ఏమేమి బండ్లు ఉన్నాయి, అవన్నీ ఏం అవసరం అండి? కులగణన అనేది రెండే ఇష్యూస్. ఆ కుటుంబంలో ఎంతమంది ఉన్నారు, ఆ కుటుంబంలో ఎంతమంది ఉన్నారు, వాళ్ళ ఏజ్ ఏంది, వాళ్ళ క్వాలిఫికేషన్, వాళ్ళు చదువుకున్న ఎడ్యుకేషన్ ఏంది, అదొక కాలం. రెండోది ఏంటంటే మీరే క్యాస్ట్. సింపుల్ అదే కదా. దానికి ప్రజల్ని ఒక భయానకం, ఏదో రాహుల్ గాంధీ గారు వచ్చేసి ఇక దేశానికి ఆదర్శంగా ఉంటామని చెప్పి ఏదో పెద్ద హరిబరి చేసి దాన్ని స్టార్ట్ చేసి, బట్ ఆ క్వశ్చన్ ఏంది? కుల గణన అంటే ఏంది? ఏ కులం నీదని చెప్పేదే కదా. దానికి ఇంకెందుకు పెట్టిన దాంట్లో? అందుకే ప్లానింగ్ అయ్యి ప్రజలు కూడా మీరు చూస్తున్నారు, టీవీలో, పేపర్లో, మీరు సోషల్ మీడియాలో కూడా చూస్తున్నారు, వాళ్ళంతలో వాళ్ళే వాలంటరీగా బైకాట్ చేస్తారు. మేము ఇయ్యమంటారు. మీకు జరుగుతుంది అదే. దాంట్లో ఏ పొలిటికల్ పార్టీ ఇన్వాల్వ్ కాలే. వాళ్ళ మీదకి పోయి ఇది చేయండి, చేయొద్దు అని ఎవరు చెప్పలే. ఇది వాలంటరీగా ఎక్కడ పడితే అక్కడ ఈ పరిస్థితులు వస్తున్నాయి. అరే సింపుల్ కదండి. రెండోది, ఆ రోజు సకల జనులకు సంబంధించినటువంటి సర్వే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక రోజులో చేశారు. అది చేయండి. ఈ కాలయాపన అక్కర్లేదు. రెండోది, లోకల్ బాడీ ఎలక్షన్ డిసెంబర్లో పెడతాం, జనవరిలో పెడతామని చెప్పేసి స్టేట్మెంట్స్ ఇస్తూ కులగణన జరగకుండా, రిజర్వేషన్లు తేల్చకుండా, బీసీలకు 42% రిజర్వేషన్ రాకుండా ఎట్లా పెడతారండి? ఎట్లా పెడతారు? ఇదంతా ఎట్లా అయిపోయిందంటే కోఆర్డినేషన్ లోపం ఉంది, హరీబరీ ఉన్నది. ఈ హరీబరీ చేయకండి. రెండోది ఏంటంటే మీరు క్వశ్చనర్ పెట్టేటప్పుడు సింపుల్ గా పెట్టండి. రెసిడెన్షియల్ అడ్రస్, నేను, మా కుటుంబంలో ఎంతమంది, మీరే కులం. కులగణన డెఫినేషన్ అది కదా. ఇది వదిలిపెట్టి దాంట్లో 20 పెట్టి 30 పెట్టి ఎందుకు చేసుకుంటారు? పోనీ పెట్టినరా? అధికారులు పోతారు పాపం. సరే, గవర్నమెంట్ డ్యూటీలు వేసినప్పుడు వాళ్ళు పోతారు. ఎక్కడ రెస్పాన్స్ వస్తుందా వాళ్ళని అడగండి. వాళ్ళు మాకు ఏం అక్కర్లేదు, వెళ్ళిపోండి మీరు. వాళ్ళ టైం వృధా అవుతుంది పాపం. వాళ్ళు తిరగలేక చస్తున్నారు. వాళ్ళు ఉన్న మ్యాన్ పవర్ తక్కువ. రెండోది, వేరియస్ డిపార్ట్మెంట్లకు సంబంధించి ఇప్పుడు జీహెచ్ఎంసీకి చాలా పనులు ఉంటాయి. వాళ్ళని తీసుకుపోయి దాంట్లో వేసారు. నేనేమంటా అంటే మీరు చేసేది ప్రాపర్ గా ప్లాన్ చేయండి. మీరు 1 days or 2 days పెట్టండి. అందరు ఇంటికాడ ఉంటారు. ఆ రోజు కర్ఫ్యూ లెక్క లేదా కేసీఆర్ గారు పెట్టినప్పుడు? అట్లా చేయండి. పోలీసులను హెచ్చరిస్తే సుమోటో కేసులు పెడతామని ఎవరిని బెదిరిస్తున్నారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వైఎస్ఆర్సీపీ గుంటూరు జిల్లా అధ్యకుడు మాజీ మంత్రి అంబటి రాంబాబు సూటిగా ప్రశ్నించారు. చట్ట వ్యతిరేకంగా వ్యవహరించిన ఎవరిని వదిలిపెట్టబోమన్న ఆయన వారికి ఇష్టం వచ్చినట్లు కేసులు పెట్టాలని సవాల్ చేశారు. గుంటూరు క్యాంప్ ఆఫీసులో వైఎస్ఆర్సీపీ గుంటూరు జిల్లా అధ్యకుడు మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆనాడు పోలీసులపై టీడీపీ నేతలు చేసిన దారుణ విమర్శలను ఆయన ప్రస్తావించారు. ఆ తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేసి, అది కూడా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హెబియస్ కార్పస్ పిటిషన్ని హైకోర్టులో వేసిన తర్వాత
గౌరవ హైకోర్టు దాని మీద కామెంట్స్ పాస్ చేసిన తర్వాత అప్పుడు కోర్టులో ప్రొడ్యూస్ చేసేటటువంటి కార్యక్రమం. అర్ధరాత్రి పూట మోస్ట్ ఇల్లీగల్ యాక్టివిటీస్, ప్రజల యొక్క ప్రాథమిక హక్కులను హరించే విధంగా, చట్ట వ్యతిరేకంగా పోలీస్ వ్యవస్థ పనిచేస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. చాలా స్పష్టంగా వ్యాఖ్యలు చేశారు. దానిలో ఏ విధమైన సందేహం లేదు. మరొకసారి చూసుకోవచ్చు. ఎవరైతే పోలీసు అధికారులు ఇల్లీగల్ యాక్షన్ చేస్తున్నారో, అక్రమంగా అన్యాయంగా కేసులు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని వేధించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారో వారి మీద ప్రభుత్వం శాశ్వతం కాదు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం శాశ్వతంగా రాచరిక వ్యవస్థలాగా ఉండదు. ప్రభుత్వాలు మారతాయి. మారిన తర్వాత ఎవరైతే ఇల్లీగల్గా యాక్ట్ చేస్తారో, ఆయన ఐపీఎస్ ఆఫీసర్ అయినా, సిఐ అయినా, ఎస్ అయినా, సప్త సముద్రాల అవతల దాచిన తీసుకొస్తాం గట్టిగా. వారి మీద చట్ట ప్రకారం యాక్షన్ తీసుకుంటాం. రిటైర్ అయిపోతారనుకుంటున్నారేమో, రిటైర్ అయిపోయినా లాక్కొస్తాం చట్ట ప్రకారం. ఒకవేళ డిప్యుటేషన్ మీద వచ్చాం తెలంగాణ నుంచో ఇంకో చోట నుంచో, మళ్ళీ డిప్యుటేషన్ వెళ్ళిపోతాం అనుకుంటున్నారేమో, వారిని కూడా తీసుకొచ్చి మేము పీనలైజ్ చేస్తాం. ఇది చట్ట ప్రకారం చేస్తామని అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పారనుకుంటా, పవన్ కళ్యాణ్ గారికి మాట్లాడిస్తూ ఉన్నారు. సూమోటో కేసులు పెడతారంట. జగన్మోహన్ రెడ్డి గారి మీద సూమోటో కేసులు పెడతారట. ఈ మాట అన్నందుకు సూమోటో కేసులు పెడతారంట. కమన్, చట్టం అంగీకరిస్తే పెట్టు స్వామి. అధికారం నీ చేతిలో ఉంది కదా. పైన నువ్వే, కింద నువ్వే, కేంద్రంలో నువ్వే, రాష్ట్రంలో నువ్వే. జగన్మోహన్ రెడ్డి గారు చట్ట పరిధిలో చేసిన వ్యాఖ్యల మీద సూమోటో కేసులు పెడదాం. ఏంటిది? ఏమనంటాడు ఆయన? మీరు ఐపీఎస్ ఆఫీసర్ని బెదిరిస్తున్నారు, పోలీస్ అధికారులను బెదిరిస్తున్నారు, వారు చాలా సక్రమంగానే పనిచేస్తున్నారు అని అంటున్నాడు. సర్టిఫికేట్ ఇస్తున్నాడు. సక్రమంగా పనిచేస్తే ఇంక యాక్షన్ తీసుకుంటారు ఎవరైనా? సక్రమంగా పని చేయకపోతేను, తన పరిధి దాటితేను, ముద్దాయిలు ఇల్లీగల్ కస్టడీలో కొడితేను, మొన్న సుధారాన్ని కొట్టినట్టు కొడితేను వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు. చట్ట పరిధిలోనే యాక్షన్ తీసుకుంటామంటే ఆయన అందరూ పనిచేస్తున్నారు బాగానే, వారి మీద యాక్షన్ తీసుకుంటే మేము ఊరుకోమంటున్నాడు. ఊరుకోవడానికి నువ్వు అక్కడ ఎప్పుడు ఉంటావు? 5 సంవత్సరాల తర్వాత ఎక్కడ ఉంటావో తెలియదు, ఏ పార్టీలో ఉంటావో తెలియదు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చెబితే ఒక మౌత్ పీస్ లాగా ఇవాళ మీరు మాట్లాడుతున్నారు. సూమోటో కేసు పెడతాను అంటాం, దాన్ని ఏమంటారే? వైఎస్ఆర్సీపీకి ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వకూడదో చెప్పాలని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకం, నరమేధం, ఆర్థిక దోపిడీని ప్రజలు పెద్ద ఎత్తున పసిగట్టారు. ఇచ్చిన హామీలను విస్మరించడంతో వైఎస్ఆర్సీపీ ప్రశ్నిస్తోంది. దీంతో కూటమి ప్రభుత్వం దాడికి దిగుతుందన్నారు. ప్రశ్నించే గొంతులను అక్రమ అరెస్టులు, కేసులతో నొక్కుతుందని మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం వేదికగా ఎమ్మెల్యేలు ప్రభుత్వ తీరును ఎండగట్టారు. పార్టీకి ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వకూడదు అనే దానికి సంబంధించి ఒక తప్పుడు విధానంలో విస్తృత ప్రచారం చేస్తూ ఉన్నారు. మేము అడుగుతున్నాం, మీకెందుకంత భయం? మీకు అంతమంది సభ్యులు ఉన్నారు, 11 మందిని ఎదుర్కొనే సత్తా, ధైర్యం మీకు లేదా? అంటే మీ తప్పులు బయటపడతాయి కాబట్టి మీరు భయపడుతున్నారా? మీరు చేసే దోపిడీ బయట పడుతుంది కాబట్టి మీరు భయపడుతున్నారా? మీ దుర్మార్గాల్ని ఎండ కడతాం కాబట్టి మీరు భయపడుతున్నారా? 11 మందికి కూడా సమాధానం చెప్పలేనటువంటి స్థితిలో మీ ప్రభుత్వం ఉందా? అందుకే మీరు కావాలని ఈ ప్రతిపక్ష హోదా ఎగ్గొడుతున్నారని నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా. ఈ కాకమ్మ కబుర్లు చెప్తూ మీరు అసెంబ్లీకి రాండి, దమ్ముంటే మాట్లాడండి అని చెప్పేటటువంటి నాయకుల్ని, కూటమి ప్రభుత్వాన్ని నేను ఛాలెంజ్ విసురుతున్నా. మీరు స్పష్టంగా చెప్పండి, స్పీకర్ గారితో మాట్లాడించండి, మేము మీకు తగినంత సమయాన్ని ఇస్తాము, మీరు రాండి, అటెండ్ అవ్వండి అని స్పీకర్ గారితో ఒక స్టేట్మెంట్ ఇప్పించండి.
మేము అడుగుతుంది ప్రజల వైపున నిలబడడానికి తగినంత సమయం తప్ప మాకేమి ఇంకొక రకమైనటువంటి విషయాన్ని మిమ్మల్ని అడగట్లేదు కదా. కాబట్టి సమయం ఇవ్వకుండా ఏ విధంగా ప్రశ్నిస్తాం? 175 ఎమ్మెల్యేల్లో ఒకరిగా మమ్మల్ని చూస్తే మాకొచ్చే సమయం ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దుర్మార్గాల మీద ప్రశ్నించేటటువంటి అవకాశం ఉంటుందా? ఒకసారి ఆలోచించాలి, ప్రజలందరూ కూడా ఆలోచించాలి. కూటమి చేస్తున్నటువంటి ఈ మారణకాండ, రోజుకు ఒక మానభంగం, రోజుకొక హత్య, రోజుకొక ఆర్థిక దోపిడీ, విచ్చలవిడిగా ప్యాకాట క్లబ్బులు, విచ్చలవిడిగా మద్యం షాపులు, విచ్చలవిడిగా బెల్ట్ షాపులు, విచ్చలవిడిగా ఇసుక దోపిడీ, వీటన్నిటి మీద మాట్లాడడానికి సరిపోతుందా? విద్యార్థులకి ఈ రోజు వరకు ఫీజు బకాయిలు రీఎంబర్స్ చేయలేదు. వ్యవసాయ రంగాన్ని ఈ 6 నెలలు అటకెక్కిచ్చేశారు. ఏ వ్యవస్థ నడుస్తుంది? ఏ సంస్థ నడుస్తుంది? ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఉద్యోగిని వారి యొక్క ఏజెంట్లుగా మార్చేసుకొని దోచుకోవడానికి తప్ప ఇంకేమైనా పనిచేస్తుందా? దాదాపుగా 57,000 కోట్ల రూపాయలు అప్పు చేసినటువంటి ఈ ప్రభుత్వం ఎందుకు అప్పు చేసింది? ఏ ఏ వ్యవస్థలకి, ఏ ఏ సంస్థలకి, ఏ ఏ పథకాలకి ఎంత ఖర్చు పెట్టింది చూపించారా? ఈరోజు ఒక రాష్ట్రానికి ప్రవేశపెట్టాల్సినటువంటి బడ్జెట్ ఒక సంవత్సరానికి ప్రవేశపెట్టాలి. ఎన్నెళ్ళకు పెడుతున్నారు ఈరోజు? ఇన్నెళ్ళకు పెట్టిన దానిలో కూడా వాళ్ళు విడుదల చేసినటువంటి డేటాను ఒకసారి కానీ చూస్తే కేటాయింపులే లేవు పథకాలకి. ఇచ్చినటువంటి 6 హామీలకు సంబంధించినటువంటి కేటాయింపులు చాలా స్వల్పంగా, అంటే స్పష్టంగా ఎగ్గొట్టడానికి వీళ్ళు సిద్ధపడ్డారు అనేది కనపడుతుంది. దీన్ని దాచిపెట్టడానికే ఓటాన్ బడ్జెట్ పేరుతోటి ఈ 6 నెలలు కూడా కాలయాపన చేశారు. మళ్ళీ ఇప్పుడు కూడా ఇది ఒక కొత్త తంతుని మొదలుపెట్టి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. సిగ్గు సంవత్సరమైంది. మేము 8 నెలల్లో 6 స్లాబ్లు వేసి టోటల్గా ఇస్తే ప్లాస్టింగ్ చేయడానికి సంవత్సరం అయింది. దాన్ని సమీక్షించండి. ఆ హాస్పిటల్ ముందర దాదాపు 150 కోట్ల విలువైనటువంటిది ఒక బడ్జెట్ హోటల్, పెద్ద హోటల్, టూరిజం హోటల్, పేదవాళ్ళకు కూడా ఉపయోగపడేటువంటిది. అతి తక్కువ ధరలో రూమ్స్ కానీ, కన్వెన్షన్ సెంటర్స్ కానీ, షాపింగ్ మాల్ కానీ ఉంది. మరి అది ఎందుకు నత్తనడక నడుస్తుంది? అసలు అవుతుందా కాదా? ఎందుకు కావట్లేదు? మీరు నెలకు ఒకసారి వచ్చినప్పుడు మీరు చూస్తుంటారు. మరి దాన్ని సమీక్షించండి. కరివేనా ఉదండపూర్ కాలువలు టెండర్లు క్యాన్సిల్ అయినాయి. 9-10 నెలలు అయింది. మరి 9-10 నెలల నుంచి ఎందుకు టెండర్ ఇవ్వట్లేదు? దాన్ని సమీక్షించండి. మహబూబ్నగర్ పట్టణంలో 150 కోట్లు దాదాపు టెండర్లైన పనులు నాట్ స్టార్టెడ్ అని చెప్పి టోటల్ పనులన్నీ కూడా కొన్ని క్యాన్సిల్ చేసింది. టెండర్ అయిన తర్వాత మళ్ళీ మీరు ఒకవేళ ఇచ్చినా, డబ్బులు ఇచ్చినా ఎప్పుడు కావాలా చెప్పండి. ఈ పాటికి 150 కోట్లు ఖర్చు అయింటే టౌన్లో బ్రహ్మాండంగా ఉండేది కదా. మేము ఏదైనా మాట్లాడితే అక్కడ ఏం అవగాహనలతో కొంతమందిలో మాట్లాడిస్తారు. ఇది ఎంతవరకు సమంజసం చెప్పండి. మేము కూడా తెలంగాణ అభివృద్ధి కావాలని కోరుకున్న వాళ్ళమే. అందులో మహబూబ్నగర్ జిల్లా, మహబూబ్నగర్ అత్యంత అద్భుతంగా డెవలప్ కావాలని కోరుకున్న వాళ్ళమే. మీ నోట ఉంటే అనలేదా? తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలకు తెగించి కొట్లాడిన వాళ్ళు ఉన్నారని. మరి మేము ఆనాడు జైల్లోకి పోయినాడు, ఉద్యోగాలు వదిలిపెట్టి రోడ్లపై తిరిగినాడు, తెలంగాణ తెచ్చినాడు. మరి మీరు కూడా అన్నారు కదా. మరి ఇలా అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమైంది? మహబూబ్నగర్లో ఒక అంధుల కాలనీ, బ్లైండ్ కాలనీలో 75 ఇళ్ళు కూలగొట్టడం సమంజసమా? ఒకవేళ కూలగొట్టినప్పుడు మేము వెళ్ళాం, మేమేమైనా విమర్శించామా? ముఖ్యమంత్రి జిల్లాలో బ్లైండ్ కాలనీ ఇండ్లు ఎట్లా కూలగొడతారు? కూలగొడితే మరి మీరు ముఖ్యమంత్రిని ఏం చేయాలని చేస్తున్నారు? ముఖ్యమంత్రి ఆదేశాలతో నేను అంటున్నాను కదా. ఒకవేళ ముఖ్యమంత్రి గారు బ్లైండ్ కాలనీ కూలగొట్టమని చెప్తాడా? సమీక్షించుకోండి ఒకసారి అడిగినాం. అందులో కాలనీ కూలగొట్టిండ్రు. మేము పోయి అడిగి అక్కడ వాళ్ళకు అన్నం పెట్టినందుకు మా తమ్ముడిని జైల్లో పెట్టిండ్రు. అకారణంగా ఇరికిచ్చి కురుమూర్తి దేవుని సాక్షిగా మీరు చెప్పండి, దానిలో మాకేమైనా సంబంధం ఉందా? అది అక్రమ కేసా కాదా?
అక్రమంగా ఇరికిచ్చి 15 రోజులుగా జైల్లో పెట్టింది వాస్తవమా కాదా? బెయిల్ రాకుండా ఎంత ప్రయత్నాలు చేస్తుండ్రో, అడ్డుకుంటుండ్రో. మాజీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఏఎస్ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. గమనించినట్లయితే నెట్గా మైనస్లో పడుతున్నారన్నమాట. ఎందుకు మైనస్లో పడుతున్నారని ఏప్రిల్ 24, మే 24, జూన్ 24, జూలై 24, ఆగస్టు 24, సెప్టెంబర్ 24 ఇవి సిఏజీ నుంచి కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ అకౌంట్స్ నుంచి తీసుకున్న లెక్కలు. ఏప్రిల్లో ఇంచుమించు 11% పెరుగుదలలో ఉన్నారు. అయితే ఏప్రిల్లో మీరు ఇంకా లేరు ప్రభుత్వంలో. మేలో -2.8%, జూన్లో -8.9 అంటే ఇంచుమించు -9%, జూలైలో -5.3%, ఆగస్టులో -1.9 అంటే -2%, సెప్టెంబర్లో -4.5%, ఓవరాల్గా చూసుకుంటే -2%. ఇదే ఒకవేళ మాకు పరిపాలన రాదంటారు కదా, అంటే ఎప్పుడు మీరు చెప్పేది ఎట్లంటే మాకు పరిపాలన రాదు అని. పోనీ మీ అంత అనుభవం లేదంటారు, మంచిదే. అయితే ఇదే 6 నెలలు పోయిన సంవత్సరం చూసుకున్నట్లయితే అక్కడ ఏప్రిల్ నెలలో 16.8% పెరుగుదల, మే నెలలో 18.3% పెరుగుదల, జూన్లో 1.6% పెరుగుదల, జూలై 23లో 10.6% పెరుగుదల, ఆగస్టు ఇంచుమించు 6% పెరుగుదల, సెప్టెంబర్ 5.5% పెరుగుదల. మొత్తం మీద ఇంచుమించు యావరేజ్గా ఆ పోయిన సంవత్సరంకు ఆ సంవత్సరంకు 2022కు 23కు చూసుకుంటే 9.5% పన్ను రాబడి పెరిగితే, మీరు ఏప్రిల్ 24 నుంచి సెప్టెంబర్ 24 వరకు మీరు ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న తర్వాత చూస్తే -2%లో ఉండాలన్నమాట. అంటే మీరు పెరగడం లేదు, మీ పన్ను ఆదాయం తగ్గుతుంది. అది కూడా 2 కూడా ఎందుకు వచ్చింది? ఏప్రిల్ నెల మీరు లేనప్పుడు 11% పెరుగుదలలో ఉంది కాబట్టి. ఏప్రిల్ తీస్తే మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ వరుసగా 5 నెలలు కూడా మీరు మైనస్లో ఉండాలి. మరి ఈ మైనస్ పెరుగుదల పెట్టుకొని మీరు ఏ విధంగా 24,000 కోట్ల పన్ను పెరుగుతుంది ఈ 6 నెలల్లో అనేది ప్రజలు ఒక్కసారి గమనించాలి. మీరిచ్చిన లెక్కల ప్రకారం గమనించినట్లయితే అంటే మీరు ఈ 6 నెలల నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. తమిళనాడు, శ్రీలంక తీరాల వైపు ప్రయాణమవుతున్నాయి. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఉత్తర కోస్తా నుంచి పశ్చిమ బంగాళాఖాతం వరకు ద్రోణి దక్షిణ కోస్తా, రాయలసీమలో 3 రోజుల పాటు వర్షాలు పడొచ్చని వాతావరణ శాఖ తెలిపింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కాలుష్య నియంత్రణపై త్వరలోనే సమగ్రమైన విధానం ప్రకటిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం. జాతీయ విద్యా దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగం. నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం, తమిళనాడు, శ్రీలంక తీరాల వైపు ప్రయాణం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.